శత్రుత్వం. ఒక వ్యక్తి మరో వ్యక్తులని తప్పలించడం ఆరంభిస్తే శత్రుత్వం మొదలవుతుంది. వారు శత్రువులవుతారు. కాలం కలిసి రాకపోతే వారిద్దరూ బద్ధ శత్రువులుగా మారిపోతారు. అందుకు ఎన్నో కారణాలు ఉండే ఉండొచ్చు. వాటిలో ప్రముఖమైనది ఆలోచన. అవును, అదే నిజం. మీరు ఎవరి గురించైనా ఆలోచించడం ఆరంభిస్తే అది శత్రుత్వానికి దారితీయచ్చు. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న వచ్చుంటుంది, ఇది ఎలా సంభవిస్తుంది అని. ఆలోచన అనేది ఎంత అవసరం కదా. ఒకవేళ నేను నా మిత్రుడి ఆకృత్యాల గురించి ఆలోచించకుండా ఉంటే తనని దారికి తేవటం ఎలా? అది నిజమే కదా, ఆలోచన అవసరమే. అయితే ఆలోచన కంటే ముఖ్యమైనది ఏమిటి అంటే తమరి వివరణ. ఈ వివరణని మీరు ఏ స్థానంలో వివరించాలి? దీనిని 10 మంది ముందు వివరిస్తే అది అవమానంగా కూడా మారచ్చు. అదే ఒంటరిగా ఉన్నప్పుడు వివరిస్తే కనుక అది ఆప్తవాక్యంగా మారుతుంది. అవమానం ఎవరూ అంగీకరించనిది. అదే ఆప్తవాక్యం అందరికీ అంగీకారమే. ఒకవేళ మీరు ఎవరి మంచైనా కోరుకుంటే, వారిలో మార్పు తేవాలనుకుంటే, అప్పుడు ఆలోచించడం అవసరం అనుకుంటే కనుక మొట్టమొదటగా సమయం, సందర్భం, పరిస్థితులను గుర్తించాలి. లేకపోతే మీ ఆలోచనే మీకు ప్రధాన శత్రువుగా మారచ్చు. అందుకని మీరు వివరించేటప్పుడు ఆలోచించండి. రాధాకృష్ణ.